బ్రేకింగ్ న్యూస్ తన కూతురుతో చనువుగా ఉంటున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడో తండ్రి. సంగారెడ్డి జిల్లాలో ఈ దారుణం జరిగింది. మేఘరాయి తాండాలో 9వ తరగతి చదువుతున్న బాలికతో దశరథ్ అనే వ్యక్తి చనువుగా ఉంటున్నాడని ఆమె తండ్రి కక్ష పెంచుకున్నాడు. సరైన టైం చూసి దశరథ్ను హత్య చేసి నిజాంపేట మండల శివారు అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని తగలపెట్టాడు. ఆ తర్వాత నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహం కోసం బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం దశరథ్ కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు బాధితులు. కనీసం చనిపోయిన తర్వాత డెడ్ బాడీ అయినా ఎక్కడుందో గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, మరి తన కూతురుతో ఆ వ్యక్తి కూడా చనువుగా ఉంటున్నాడని తెలుసుకుని కూడా దశరథ్ అనే వ్యక్తిని కూడా హత్య చేశాడా తండ్రి? అసలు పూర్తి డీటెయిల్స్ అంటే ఏం జరిగింది? ఇలా ఇక మనం చూస్తే సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మేఘ్యానాయక్ తాండాలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. 4 రోజుల క్రితం దశరథం అనే వ్యక్తి మాత్రం 20 సంవత్సరాల ఆ దశరథం మిస్సింగ్ అంటే కనిపించట్లేదని చెప్పి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన చేశారు. మధ్యాహ్నం కూడా 4 రోజుల నుంచి కూడా మేము మిస్సింగ్ కేసు అయితే కూడా ఎప్పుడు విచారణ చేపట్టలేదని చెప్పి రోడ్డుపై ప్రధానంగా ధర్నా చేపట్టారు. దీంతో ఈ ధర్నా చేస్తున్న సమయంలోనే గోపాల్ అనే వ్యక్తి వచ్చి తానే హత్య చేసినట్లు ఒప్పుకొని ఆ తర్వాత కూడా అడవి ప్రాంతంలో చంపి హత్య చేసిన తర్వాత తగలబెట్టానని చెప్పి ఆ తర్వాత కూడా తను సరిగ్గా మాట్లాడడం లేదని చెప్పి అక్కడ పోలీసులు వెళ్ళినా ఎక్కడ డెడ్ బాడీ దొరకకపోవడం, ఆ తర్వాత కూడా విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే అంటే 4 రోజుల క్రితం మిస్సింగ్ అయితే కూడా మీరు ఎందుకు తాత్పర్యం అంటే విచారణ చేపట్టలేదు, ఎందుకు అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తూ వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ధర్నా చెప్పడం జరిగింది అఖిల. దీంతో అసలు గోపాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మాత్రం అడవి ప్రాంతానికి ఒకసారి వెళ్ళి వచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా ఇప్పుడు మాత్రం రాత్రి అయింది కనుక రేపు ఉదయం వెళ్ళిన తర్వాత ఎక్కడ చంపాడు, ఎట్లా హత్య చేశాడు, నిజంగా గోపాల్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేకుంటే ఇంకేదైనా కోణంలో ఉందా అని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు మాత్రం పోలీసులు కూడా వెల్లడించడానికి వెనుకంజ చేశారని చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులు మాత్రము ఖచ్చితంగా డెడ్ బాడీ దొరికినా లేకుంటే గోపాల్ హత్య చేసినా పూర్తి వివరాలు అందించాలి, లేకుంటే డెడ్ బాడీ చూపించాలి, ఎందుకు లేట్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి గ్రామస్తులు అదేవిధంగా రాజకీయ నాయకులకు వెళ్లి కూడా పోలీసులు విచారణ చేసిన వాస్తవాలు వస్తాయని చెప్పి. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.